సురేష్ మాదిగా నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవశ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు రాయలసీమ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా విచ్చేసినందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి గౌరవ మందకృష్ణ మాదిగ గారి తరపు నుంచి మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు, ఉద్యోగస్తులు, కుల సంఘాల నాయకుల నుంచి వర్గీకరణ అనే అంశం మీద అభిప్రాయాలు, వినతి పత్రాలు గౌరవశ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులకు, ప్రజలందరికీ కూడా దండోర ఉద్యమం తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలని కూడా వెంటనే అత్యవసరంగా తమాషా ప్రకారం వర్గీకరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ అంశం మీద రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ తరఫున, దండోర తరఫున, మందకృష్ణ మాదిగ గారి తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి యావత్ మాదిగ జాతి తరపు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 60 రోజుల వ్యవధిని మీరు కుదించుకొని అతి తక్కువ కాలంలోనే 50 రోజుల నుంచి 40 రోజుల మధ్య కాలంలోనే కమిషన్ రిపోర్టుని త్వరగా అందించాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఈరోజు విజయవంతం చేసినటువంటి మాదిగ ఉపకులాలైనటువంటి బేడా బుడగజంగాల కులానికి, అదేవిధంగా డక్కల కులానికి, అదేవిధంగా పైడి కులానికి, పాకి కులానికి, రెల్లి కులస్తులందరికీ కూడా గౌరవ మందకృష్ణ మాదిగ గారి తరపు నుంచి, ఎంఆర్పిఎస్ తరపు నుంచి మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ.